సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయిరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే ఇప్పుడు మనం కర్మజన్మ జ్ఞానకర్మ సన్యాస యోగం మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. భగవంతుడు జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. కర్మ జ్ఞానం, ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం. ఈ రెండిట్లో ఏది మంచిది అన్నది ప్రతి శ్లోకంలో ఆయన చెప్తూనే ఉన్నాడు. దాంట్లో కర్మయోగంలో ఏం చేయాలి, జ్ఞానయోగంలో ఏం చేయాలి. జ్ఞానయోగంలో నువ్వు దానికి రీచ్ అయినట్టయితే నువ్వు ఇంకా కర్మలు మరి ఇంకా చేయని అవసరం లేదన్నమాట. అంటే నీ తాలూకా తత్వం నీవు భగవంతుని దృష్టిలో నీ ఆత్మని నువ్వు తెలుసుకొని భగవంతుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఇంకా భగవంతుడితో నువ్వు కనెక్షన్ అయ్యి ఉన్నావు. అందు గురించి ఈ బాహ్య దృష్టి నీకు అవసరం లేదు. ఇన్ కేసు నువ్వు కర్మ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కర్మలు చేసినాక ఏదైనా ఒకటే అన్నమాట. ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం. అయితే భగవంతుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానయోగంలో ఉంటే దాని తాలూకా రీతి వేరు. దానికి నువ్వు ఎలిజిబిలిటీ ఉందా లేదా జస్ట్ యూ షుడ్ ఫైండ్ అవుట్. నువ్వు జ్ఞానయోగంలో నువ్వు ఎలిజిబిలిటీ ఉందా లేదా. నువ్వు ఈ జ్ఞానయోగంలో ఉంటే నీ తాలూకా కోరికలన్నీ పోవాలి, రాగద్వేషాలు ఉండకూడదు. ఆ తర్వాత నువ్వు భగవంతుని తత్వంలో, భగవంతుని భక్తి రూపంగా భగవంతునిలో లీనమవ్వాలి. అలా అయినట్టయితేనే నువ్వు ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళగలవు. అది ఇక్కడ చెప్పాడు. అయితే 11వ శ్లోకంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైతే భక్తులు నన్ను ఏ విధంగానైతే నన్ను పూజ చేస్తారో, ఏ విధంగా నన్ను కొలుస్తారో ఆ విధంగా వాళ్ళకి నేను దర్శనం ఇస్తాను. ఆ విధంగా నేను దర్శనం వాళ్ళకి ఇవ్వగలను అనేసి ఆయన చెప్పారు. అక్కడ ఏంటంటే భగవంతుడు చెప్తున్నది ఏంటంటే, నా మార్గాన్నే చాలామంది అనుసరిస్తున్నారు. అందు గురించి ఎవరైతే ఏ రీతిలో ఉంటే ఆ రీతిగా వాళ్ళు నన్ను అనుగ్రహిస్తారు అనేసి అతను చెప్పడం అయింది. అయితే నెక్స్ట్ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అన్నది మనకు కావాలి. 12వ శ్లోకంలో కాక్షంత కర్మణాం సిద్ధిం, జాగ్రత్తగా అది చూసుకోవాలి. కాక్షంత కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా, సిద్ధిర్భవతి కర్మజా. సిద్ధి అంటే దాని వలన కలుగు ఫలాలు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, కాక్షంతాం కర్మణాం సిద్ధిం అన్నాడు. కాక్షంతాం అంటే ఎవరైతే కోరుకున్నవారు, కాంక్ష అంటే కోరిక. కర్మణాం సిద్ధి, కర్మలను ఆచరించడం వలన కలుగు ఫలాలన్నమాట. సిద్ధి అంటే పొందడం. ఎలా పొందుతారు? వాళ్ళు కర్మలు చేసినట్టయితే, ఏదైనా ఒక కర్మ చేసినట్టయితే దానికి ఫలితం కంపల్సరీ ఉంటుంది. ఏ ఫలితం లేకుండా మనం కర్మ చేయము. ఆ కర్మ ఫలితాలు అన్నమాట. కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత. యజంత అంటే దేవతలను పూజిస్తారు.
దేని గురించి? ఈ కర్మల తాలూకా ఫలితం గురించి. ఈ కర్మల తాలూకా ఫలితాన్ని పొందడానికి కొందరు దేవతలను పూజ చేస్తారు. ఎందుకు? వాళ్ళు తొందరగా వాళ్ళకి ఆ ఫలితం దక్కిపోవాలి. అందు గురించి ఇహ దేవత అంటే దేవతల్ని వాళ్ళు పూజ చేస్తారు. క్షిప్రం హి మనిషే లోకే. క్షిప్రం అంటే ఇమిడియట్. అంటే ఈ రోజుల్లో మనుషులు ఏంటి కావాలి? నేను ఈ పని చేశాను, దీనికి ఈ లాభం నాకు వచ్చేయాలి. నేను చేశాను, దీనికి లాభం వెంటనే కావాలి. ఆ స్పీడీ కావాలి అన్నప్పుడు క్షిప్రం అంటే వేగరం ఆ ఫలం దొరకాలి అంటే దేవతలు అనుగ్రహిస్తారు. అంటే ఆ దేవతలను పూజించినట్టయితే మాకు వేగరంగా దీని తాలూకా ఫలితం దొరికిపోతుంది అనేసి దేవతలనే పూజ చేస్తూ ఉంటారనమాట. అది అంటే శీఘ్రముగా లభిస్తుంది అనమాట. ఈ కర్మఫలాన్ని ఆశించిన వారు దేవతలను కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఎందువలన? వేగం దొరుకుతుంది వాళ్ళకి. ఆ ఫలితం సిద్ధి అంటే ఆ ఫలితం వారికి దే విల్ గెట్ వెరీ సూన్ అనేసి వాళ్ళు భావనతో వాళ్ళు ఆ విధంగా దేవతలను పూజ చేయడానికి వాళ్ళు ఉంటారు. ఏకంగా అంటే ఇహ మనషే లోకే అనేసి ఇక్కడ ఒక పదం ఉంది లాస్ట్లో. క్షిప్రం హి మనిషే లోకే సిద్ధిర్భవతి కర్మదా. కర్మద అంటే కర్మలను ఆచరించడం వలన కలుగు ఫలితాలు అనమాట. కర్మదా, ఈ ఫలితాలు సిద్ధిర్భవతు, ఈ ఫలితాలు వెంటనే దొరకాలి. ఎవరికి? క్షిప్రం అంటే శీఘ్రంగా దొరకాలి. హి మనిషే లోకే అంటే ఇహ మనిషే లోకే అన్నాడు. దానికి అర్థం ఏంటి? కర్మల ద్వారా ఏదైతే కర్మలు చేస్తారో దాన్ని ఇంద్రాది దేవతలకు పూజ చేస్తూ, అంటే వాళ్ళకి ఆ దేవతలకు పూజ చేసే అర్హత ఓన్లీ మానవులకు మాత్రమే ఉన్నది, ఏ ఇతర ఎవరికి లేదు. ఇది ఒక్క మానవులకే ఉంది. దీని గురించే కాదు, కర్మలు చేయడానికి కూడా, భగవద్ ధ్యానంలో ఉండడానికి కూడా, భగవంత్ తత్వాన్ని తెలుసుకోవడానికి కూడా మానవులకే అది ఎలిజిబిలిటీ. ఒక పక్షిగా ఉన్నావు, ఒక జంతువుగా నువ్వు పుట్టావు, ఏదో దీనిగా పుట్టావు, కానీ దే ఆర్ నాట్ ఏబుల్. జంతువు ఏదైనా పూజ చేయగలదా? పక్షి ఏదైనా పూజ చేయగలదా? కానీ నీకు కాళ్ళు, చేతులు, మంచి జ్ఞానాన్ని, బుద్ధిని ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు. అందు గురించి నువ్వు అన్ని విధాలుగా నువ్వు భగవంతుని కొలవచ్చు, భగవత్ తత్వాన్ని తెలుసుకోవచ్చు, భగవంతుల్లో లీనం అవ్వచ్చు. భగవంతుల్లో అంటే నీకు మోక్షం దొరకడానికి ఇట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. అంటే ఏంటంటే నీకు ఎలిజిబిలిటీ ఉంది, యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ దట్ వన్. కానీ వేరేజ్ దే ఆర్ నాట్ గెటింగ్. అందు గురించి నీకు ఎప్పుడైతే ఎలిజిబిలిటీ నీలో ఉన్నదో భగవద్ ధ్యానంలో ఉండాలి. ఈ దేవతలను కొనడానికి కూడాను వీళ్ళు మానవులకే సహజం. అందుకే మానవుల్లో ఎక్కువగాను దేవతల్ని వాళ్ళు పూజిస్తుంటారు. ఆ దేవతలు కూడా అనుగ్రహిస్తారు. వీళ్ళ తాలూకా భక్తిని మెచ్చుకుంటూ వాళ్ళు దేవతలు కూడా అనుగ్రహించే ఇది వాళ్ళకు ఉంది అనమాట. దేవతలను పూజిస్తారు. ఎందువల్ల దేవతలు పూజ చేస్తారు? వాళ్ళు శీఘ్రంగా అంటే దే విల్ గెట్ వెరీ సూన్ అనమాట. అందు గురించి వాళ్ళు కాంక్షిస్తారు, మాకు ఈ కోరిక కావాలి, ఈ కోరికలు నాకు నెరవేరాలి అంటే ఈ దేవతను పూజ చేసినట్టయితే మాకు ఈ కోరికలు నెరవేరుతాయి. అలాగే అమ్మవారిని మనం ఎంతమంది చూస్తున్నాం, దేవతలు అమ్మవారిని పూజ చేయడం, అమ్మవారిని కోరికలు తీర్చడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంతే వీళ్ళు శీఘ్రంగా వీళ్ళకి దొరకాలి అంటే వాళ్ళు ఈ పని చేయరు. వీళ్ళు
ఏంటి వాళ్ళ బుద్ధి, జ్ఞానాలు, సుఖాల తాలూకా వాసనలతో ఉంది. వాళ్ళు సుఖానికి అంటే బాహ్య రూపంలో ఏవైతే జరుగుతున్నాయో, బాహ్యంలో ఏవైతే కావాలో వాళ్ళ కోరికలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఆ కోరికలతో ఆ భగవంతుని పూజ చేస్తూ వేగరం దానికి దొరకాలి అనేసి వాళ్ళు కాంక్షిస్తూ, వాళ్ళ తాలూకా బుద్ధి మాత్రం జ్ఞానం అంత వాళ్ళు ఆ బుద్ధి జ్ఞానం రెండు విషయ సూచకులుగా ఉంటాయి. అంటే విషయాలు అంటే ఏంటి, కోరికలకు. ఆ కోరికలు దీనిగా వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆ విషయ వాంఛలు ఎక్కువ, ఆ విషయ వాసనలు ఎక్కువ. అందుకే దేవతల వారి ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఉంటారో దేవతలు అనుగ్రహిస్తారు. అనుగ్రహించడం మాత్రం దేవతలు వాళ్ళు కంపల్సరీ నీ కోరికను తీరుస్తారు. తీర్చి అయినన్ను వీళ్ళు తీర్చినప్పుడు వీళ్ళకి ఏంటి, కోరికలు ఇంకా పుడుతూనే ఉంటాయి. అంటే కోరికలతో భగవంతుని పూజ చేస్తూ ఆ కోరికలను తెచ్చుకుంటూ ఆ కోరికలను ఇంకా పెంచుకుంటున్నారనమాట. వీరి తాలూకా కర్మ నివారణ మాత్రం అవ్వట్లేదు. ఆ కర్మ నివారణ అవ్వాలంటే భగవంతుడు చెప్పిన కర్మలను నిష్కామ కర్మలతో నువ్వు పూజ చేసినట్టయితే నువ్వు ఆ పాయింట్కి రీచ్ అవ్వగలవు. వేరేజ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు దేవతలను పూజ చేసినట్టయితే మాకు శీఘ్రంగా అన్నీ మాకు దొరుకుతాయి అనేసి వీళ్ళు దేవతలను పూజ చేస్తూ ఆ దేవతలను పూజ చేయటం వలన నీకు వచ్చిన ఇది ఏంటి అంటే నువ్వు నీ తాలూకా వాంఛలు పెరుగుతూనే ఉంటాయి. ఆ వాంఛలు పెరిగినప్పుడు అవి అవుతూనే ఉంటాయి. అదనమాట ఇందులో ఆ విధంగా ఆయన మనకి చెప్పారు. చూడండి, కాక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత. యజంత ఇహ దేవత అంటే దేవతలను కాక్షంత అంటే వాళ్ళని పూజ చేసిన వారు, దేవతలను పూజ చేసిన వాళ్ళు. కాక్షంత కర్మణాం సిద్ధి అంటే పొందెదరు. యజంత ఇహ దేవత, ఆ దేవతలను పూజ చేసి వాళ్ళ తాలూకా ఏవైతే కోరికలు ఉంటారో వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. ఆ కోరికలు ఎలాంటి కోరికలు అంటే ఆ జ్ఞానం, బుద్ధి ఈ రెండు కోరికలతో కప్పబడి ఉంది. వాళ్ళు ఫలం దొరుకుతుంది, కానీ కోరికలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. అది నెక్స్ట్ శ్లోకంలో మీకు అది ఏంటి అని మళ్ళీ భగవంతుడు చెప్పాడు. వాళ్ళు ఎలా పూజ చేసినట్టయితే ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకంలో మనం చెప్తాం. సాయిరామ్.